అందరికీ వందనాలు. దేవుని కృపను బట్టి మరొక ఆదివారం ఆన్లైన్లో కలుసుకోవడానికి దేవుడు చూపించిన మహాకృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ముందుగా ప్రార్థనతో ఈ యొక్క సర్వీస్ని మనం ప్రారంభించుకుందాము. అందరు కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీభవించండి. మహాపరిశుద్ధుడా, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఘనమైన దేవా, నీ యొక్క నామాన్ని కీర్తిస్తున్నాం ప్రభు. ఆ యొక్క ఆదివారము నైనా తండ్రి నైనా నా ప్రభు లైవ్ లో మేమందరము నేను స్తుతించుకునే భాగ్యం మాకు ఇచ్చినందుకే నీకు వందనాలు ప్రభు. నీవు ఇచ్చినటువంటి ప్రభా నేను తండ్రి ఏక దయా సంకల్పమును బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. ఇక ఆదివారము నిన్ను స్తుతించుకోవడానికి, నీ నామాన్ని గణపరచడానికి, వాక్యం వినడానికి నా ప్రభానైనా తండ్రి అన్ని విషయాల్లో మాకు తోడుగా ఉండి నీ ఆత్మ సహాయం దయచేయండి ప్రభా. నానా తండ్రి నేను ఆన్లైన్లో ఎవరైతే ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్క బిడ్డకి నీ ఆత్మ సహాయం దయచేయండి తండ్రి. ఎటువంటి గలిబిలి లేకుండా ప్రభానైనా తండ్రి నైనా ఈ యొక్క ప్రభానైనా తండ్రి ఈ యొక్క లైవ్ ప్రోగ్రామ్ లో నీవే ప్రభానైనా తండ్రి అధ్యక్షుడిగా నాయకుడుగా ఉండి ప్రభా ప్రతి ఒక్క విషయంలో కూడా మాకు సహాయంగా ప్రభావం తండ్రి నీవే ఉండమని నా ప్రభావం తండ్రి ఏకాత్మతో ఏక మనస్సుతో మేమందరం కలుసుకొంచుండగా నా ప్రభావం తండ్రి నీవే మాకు తోడుగా నడిపించమని నజరేయుడు అనేటువంటి యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రేమించేదని అధికముగానే పాట పాడుకుంటూ దేవుని నామాన్ని మహింపరచుకుందాము. అందరూ చప్పట్లు కొడుతూ దేవుణ్ణి స్తుతించుకుందాము. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆశక్తితో, ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆశక్తితో, పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్నే పూర్ణ బలముతో ప్రేమించేదన్, పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్నే పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 ఆరాధన. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు నన్ను, ఇంతవరకు ఆదుకున్నావు. నిన్నే పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్నే పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 ఆరాధన. ఎల్రోహి ఎల్రోహి నన్ను చూచావే వందనమయ్యా. ఎల్రోహి ఎల్రోహి నన్ను చూచావే వందనమయ్యా. నీవు నన్ను చూచావే వందనమయ్యా. నిన్నే పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్నే పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 ఆరాధన. యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరిచావే వందనమయ్యా.
నన్ను స్వస్థపరిచావే. వందనామయ్యా, నిన్నే పూర్ణ మనసుతో ఆరాధింతున్, నిన్నే పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 ఆరాధన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఒక పాట పాడుకుంటూ దేవుని నామాన్ని మహిమపరచుకుందాము. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము అనే పాట పాడుకుందాం. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము, నేను ఊహించలేను యేసయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము, నేను ఊహించలేను యేసయ్యా. యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము, నేను ఊహించలేను యేసయ్యా. మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి, మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహిని నీవు మాధుర్యముగా మార్చి, మాదిరి చూపి మరో రూపమిచ్చావు. మహిమలు నేను మహిమను పొందా, మహిమగా మార్చింది నీ కృప. మహిమలు నేను మహిమను పొందా, మహిమగా మార్చింది నీ కృప. యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము, నేను ఊహించలేను యేసయ్యా. ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి, ఆపత్కాలమున ఆదుకొన్నావు. ఆత్మీయులతో ఆనందింపచేసి, ఆనంద తైలముతో అభిషేకించావు. ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి, ఆపత్కాలమున ఆదుకొన్నావు. ఆత్మీయులతో ఆనందింపచేసి, ఆనంద తైలముతో అభిషేకించావు. నా ఆశ తీరా ఆరాధన చేసే అదృష్టమిచ్చింది నీ కృప. నా ఆశ తీరా ఆరాధన చేసే అదృష్టమిచ్చింది నీ కృప. యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము, నేను ఊహించలేను యేసయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము, నేను ఊహించలేను
యేసయ్యా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి ఒక పాట పాడుకుంటూ దేవుని నామాన్ని మహిమపరుచుకుందాము. దొరకును సమస్తము యేసు పాదాల చెంత అనే పాట పాడుకుందాము. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. దొరకును సమస్తము యేసు పాదాల చింత, వెదకినా దొరకును యేసు పాదాల చింత. దొరకును సమస్తము యేసు పాదాల చింత, వెదకినా దొరకును యేసు పాదాల చింత. యేసయ్యా యేసయ్యా నీకు అసాధ్యమైనది లేనే లేదయ్యా. యేసయ్యా యేసయ్యా నీకు సమస్తము సాధ్యమేనయ్యా. దొరకును సమస్తము యేసు పాదాల చింత, వెదకినా దొరకును యేసు పాదాల చింత. మగ్దలేని మరియా యేసు పాదాలను చేరి కన్నీళ్లతో కడిగి తల వెంట్రుకలతో తుడిచి. మగ్దలేని మరియా యేసు పాదాలను చేరి కన్నీళ్లతో కడిగి తల వెంట్రుకలతో తుడిచి. పాదాలను ముద్దు పెట్టుకొని పూసెను విలువైన అత్తరు. పాదాలను ముద్దు పెట్టుకొని పూసెను విలువైన అత్తరు. చేసెను శ్రేష్ఠారాధన దొరికెను పాప క్షమాపణ. చేసెను శ్రేష్ఠారాధన దొరికెను పాప క్షమాపణ. దొరకును సమస్తము యేసు పాదాల చింత, వెదకినా దొరకును యేసు పాదాల చింత. యాయిరు అను అధికారి యేసు పాదాలను చేరి బ్రతిమాలు కోరేను తన 12 కుమార్తెకై. యాయిరు అను అధికారి యేసు పాదాలను చేరి బ్రతిమాలు కోరేను తన 12 కుమార్తెకై. చిన్నదానలెమ్మని చెప్పి బ్రతికించెను యేసు దేవుడు. చిన్నదానలెమ్మని చెప్పి బ్రతికించెను యేసు దేవుడు. కలిగెను మహదానందము దొరికెను రక్షణ భాగ్యము. కలిగెను మహదానందము దొరికెను రక్షణ భాగ్యము. దొరకును సమస్తము యేసు పాదాల చింత, వెదకినా దొరకును యేసు పాదాల చింత. పద్మాసు దీపమున యోహాను యేసుని చూచి పాదాలపై పడెను, పరవశుడై ఉండెను. పద్మాసు దీపమున యోహాను యేసుని చూచి పాదాలపై పడెను, పరవశుడై ఉండెను. పరలోక దర్శనం చూచెను తానే స్వయముగా. పరలోక దర్శనం చూచెను తానే స్వయముగా. దొరికెను ప్రభుముఖ దర్శనం దొరికెను ఇలా మహాభాగ్యము. దొరికెను ప్రభుముఖ దర్శనం దొరికెను ఇలా మహాభాగ్యము. దొరకును సమస్తము యేసు పాదాల చింత, వెదకినా దొరకును యేసు పాదాల చింత. యేసయ్యా యేసయ్యా నీకు అసాధ్యమైనది లేనే లేదయ్యా. యేసయ్యా యేసయ్యా నీకు సమస్తము సాధ్యమేనయ్యా. దానికి
స్తోత్రం. హల్లెలూయా. దేవునికి వందనాలు. దేవుని యొక్క పాఠ్య భాగాన్ని చదువుకుందాము. కీర్తనల గ్రంథము 84వ అధ్యాయము. కీర్తనల గ్రంథము 84వ అధ్యాయము. వాక్యాన్ని చదువుకుందాము. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు! యెహోవా మందిరావరణమును చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. అది సొమసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. సైన్యములకు అధిపతియగు యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠము నొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను. పిల్లలు పెట్టుటకు వానకోవిలకు గూటి స్థలము దొరికెను. నీ మందిరమందు నివసించువారు ధన్యులు. వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. వారు బాకాలోయల నుండి వెళ్ళుచు వారికి జలమయముగా చేదురు. తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు. వారిలో ప్రతివాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును. యెహోవా, సైన్యములకు అధిపతియగు దేవా, నా ప్రార్థన ఆలకింపుము. యాకోబు దేవా, చెవియొగ్గుము. దేవా, మా కేడమ దృష్టించుము. నీవు అభిషేకించిన వాని ముఖమును లక్షించుము. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నాకిష్టము. దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయకమానుడు. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ యందు నమ్మిక ఉంచువారు ధన్యులు. దేవుడిచ్చినటువంటి యొక్క పాఠ్యభాగము మన వినికిడిలో ఫలింపచేయని గాక. దేవుని యొక్క వర్తమానములు విందాము. అందరికీ వందనములు. దేవుని మాటను చదువుదాం. ఇర్మియా 23వ అధ్యాయం 29వ వచనం చదవండి. నా మాట అగ్గి వంటిది కాదా, బండను బద్దలు చేయు సుత్తి వంటిది కాదా. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం స్తుతి పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు తండ్రి. అద్భుత దేవానికి వందనాలు తండ్రి. థ్యాంక్ యూ దేవునికి నా తండ్రి. అన్ని విషయాలు తోడుగున్న దేవానికి వందనాలు తండ్రి. తండ్రి వాక్యం చెప్తున్నగా దేవానికి వందనాలు తండ్రి. తండ్రి ఎవరెవరు వింటున్నారో దేవానికి వందనాలు తండ్రి. వాళ్ళని ఉదయాలు తెరిచేలా దైత్యం వచ్చిన తండ్రి. థ్యాంక్ యూ దేవానికి తండ్రి. ఆ ప్రకారం పాటించి తండ్రి నడుచుకున్న దైత్యం వచ్చిన దేవానికి వందనాలు తండ్రి. ఎటువంటి గెలుపులు రాకుండా శాతం ఆటంకాలు రాకుండా దేవానికి నా తండ్రి. నీ కంచి ముడిచిన దేవానికి నా తండ్రి. బలపరచమని నడిపించమని నా తండ్రి యేసుని నడిచినాం తండ్రి. ఆమేన్. ఇర్మియా 23వ అధ్యాయం 29లో నా మాట అగ్గి వంటిది కాదా, బండను బద్దలు చేయు శుద్ధి వంటిది కాదా. నా మాట అగ్గి వంటిది కాదా అంటే మరి మనలో ఏముంది? దేవుని మాట అనేది ఉందా? అగ్ని అనేది మనలో ఉందా? అగ్ని ఉంటే ఎలా ఉంటాం? మండుతూ ఉంటాం. మరి అలా మండుతూ ఉంటున్నామా? ప్రతిరోజు ఏం చేస్తున్నాము? ఏం వింటున్నాం? దేవుని వాక్య ప్రకారం మనం చేస్తున్నామా? దేవుని వాక్య ప్రకారం మనం ఉంటున్నామా? ప్రతి పాపను ఒప్పుకొని విడిచిపెడుతున్నామండి. మారు మనసు కలిగి దేవుని యొద్దకు వస్తున్నామా? మా ప్రకారం మనం ఉంటే, వాక్యం మన హృదయంలో ఉంటే మనం ఎప్పుడూ మండుతూ ఉంటాం. అలా మండుతూ ఉంటే ఎలాంటి కార్యాలైనా, ఎలాంటి ఏమైనా, ఏ సమస్యైనా, ఇబ్బందులైనాను ఏమవుతాయి? బూడిదైపోతూ ఉంటాయి. చూద్దామండి. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 38వ వచనం చదువుదామండి. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 38వ వచనం చూద్దాం.
అతడు ఇలాగ ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువులు కట్టెలను రాళ్ళను బొగ్గును దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోజేశాను. హల్లెలూయా. ఆయన ఇలాగ ప్రార్థన చేయగా అంటే ఏలియా ప్రార్థన చేస్తుండగా ఏం జరిగిందండి? అగ్ని దిగింది. ఎందుకు? ఆయన ఎవరు? దేవుడు ఎన్నుకున్న ప్రవక్త కనుక, దేవుని మాట తన నోటిలో ఉంది కనుక ఏమైంది? అగ్ని దిగి వచ్చింది. మన నోటిలో దేవుని వాక్యం అనేది ఉందా? మనం మనం ఎలా మాట్లాడుతున్నాం? ఇష్టానుసారంగా మాట్లాడుతున్నామా? సరదాగా ఉంటున్నామా? లోకానుసారంగా ఉంటున్నామా? మన మాటలు ఎలా ఉంటున్నాయి? దేవుడు ఎప్పుడు అలాగా మాట్లాడారా? లేదు. శిష్యులైనా ఎలా మాట్లాడారా? లేదు. కానీ మనం ఎందుకు ఎలా ఉంటున్నాం? అటు ఇటుగా ఇష్టానుసారంగా కొంత అటు కొంత ఇటు మాట్లాడితే అపాధి చోటు చేసుకుంటాం. మరి అపాధి చోటు చేసుకుంటే ఎలా ఉంటుంది? ఇష్టానుసారంగానే కామెడీగా ఫ్రెండ్స్తో అలా ఇలా తిరిగి మాట్లాడుతూ ఉంటాం. మరి దేవుడు అలా మాట్లాడాలి లేదు. మరి మనం ఎప్పుడు అలా యథార్థంగా ఉంటాం. అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్లుగానే ఉండాలి మన మాట. మరి అలా ఉంటుందా? లేదనుకుంటే మనుషుల్ని బట్టి మనం మాట్లాడుతున్నామా? మనుషుల్ని బట్టి మనం అలా చూస్తున్నామా? ఏం చేస్తున్నాము? ఆలోచించుకోండి. ఇప్పటివరకు మీ మాట ఎలా ఉంది? అంటే ఇంట్లో తల్లిదండ్రుల ఒకలాగా, బయట ఒకలాగా, లేదా మీ మాట మీరు ఎలా ఉంటుంది? మీ మనశ్శక్తి ప్రకారం ఉంటున్నారా, నడుస్తున్నారా, మాట్లాడుతున్నారా అనేది గ్రహించి ఉండాలి. మరి మీలో మంట ఎప్పుడు ఉంది? ఎప్పుడు మండుతుంది? అంటే ఆయన మాట ఎప్పుడు మీలో ఉండాలి, ఎప్పుడు ధ్యానిస్తూ ఉండాలి, ఎప్పుడు మనం ఏం చేస్తుండాలి? ప్రార్థన చేస్తూ ఆయన వాక్యాన్ని ఎత్తి మొరపెట్టాలి. అప్పుడే చూశారు కదండి, ఏలియా ఏం చేసి ప్రార్థన చేస్తే అగ్ని దిగి వచ్చింది. అగ్ని దిగి వచ్చిన తర్వాత ఏం జరిగింది? అక్కడ అన్నీ బూడిదైపోయింది, నీరు కూడా ఆవిరైపోయింది. అంటే అంతటి అగ్ని ఎలా దిగి వచ్చిందంటే ఒక్క మాటకి జరిగింది. ఆ ఒక్క మాటకి జరిగిందంటే ఆయన ఎంతగా దేవుని వెంబడించుంటాడు, ఎంత మాటకి లోబడి ఉండుండొచ్చు. అలాంటిది మనం కూడా ఎందుకు ఉండలేకపోతున్నాం? మనం ప్రార్థన చేస్తున్నాం, ఎంత కనీరిస్తున్నాం, మరింత కార్యాలు జరగట్లేదు. ఎందుకు చేయలేకపోతున్నాం? ఎందుకు నడలేకపోతున్నాం? అంటే మనలో వాక్యం అనేది లేదు, అగ్ని అనేది మనలో లేదు. అగ్ని అనేది మనలో ఉంటే ప్రతిరోజు ఎప్పుడు ఏది జరిగినా, ఏది మనం మాట్లాడినా కూడా వెంటనే కార్యాలు జరుగుతాయి. మరి శిష్యులైనా దేవుడైనా ఏం చేశారు? ఒక మాట సెలవిస్తే దెయ్యాలు వెళ్ళిపోయి, ఒక మాట సెలవిస్తే అద్భుతాలు స్వస్థతలు జరిగినాయి. శిష్యులంటే ఎంతోమంది విషయంలో మనం చూస్తున్నాం. ఇప్పటికీ సేవకులు ఎంతోమంది విషయంలో మనం చూస్తున్నాం. ఎందుకు? వాళ్ళు దేవుని వాక్యాన్ని హృదయంలో పెట్టుకున్నారు. ఆయన నోటిలో ఉంది కనుక వాళ్ళు ఏం చేశారు? ప్రతిదీ చేయగలుగుతున్నారు. అందుకే ఏముంది? మన మాట ఎలా ఉండాలి? అగ్నితో ఉండాలి. మరి మన మాట ఎలా ఉంది? ఇప్పటివరకు ఏ విధంగా ఉంది? ఇప్పటికీ కూడా కొంతమంది ఏం చేస్తున్నారు? దేవుని వాక్యం చదువుతారు, కొంతవరకే చదువుతారు. కానీ అది ఎప్పటివరకు పాటిస్తున్నారు? కొంతవరకే. అంటే చదివేంతవరకే పాటించడమా? చదివేంతవరకే మన నోట్లో వాక్యం ఉంటుందా? లేదు ప్రతిదినము ఆ రోజంతా వాక్యం ధ్యానిస్తూనే ఉంటున్నామా? ప్రతిరోజు ఆ వాక్యాన్ని మనం ఎత్తి మొరపెడుతున్నామా? ఈ వాక్యమే కదా అగ్ని, ఈ వాక్యమే కదా దేవుడు ఇచ్చింది మనకి. ఈ వాక్య ప్రకారం మనం మొరపెడితే దేవుడు ఏదైనా చేస్తారు కదా అని ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నాము? చదవమన్నారు కదా వాక్యం. ప్రతిరోజు బయటికి వెళ్ళేటప్పుడు, ఉద్యోగం వెళ్ళినప్పుడు, స్కూల్కి వెళ్ళినప్పుడు, ఏ పని చేసుకునే ముందు వాక్యం చదివి ఎక్కడికి వెళ్ళమన్నా కదా అని వాక్యం చదివేసి వెళ్ళిపోతే ప్రయోజనం ఉందా? లేదు. దాన్ని ధ్యానిస్తూ ఇది ఎందుకు నాకు దేవుడు నాతో మాట్లాడు కాబట్టి ఆ మాటని ప్రతిరోజు మనం ధ్యానిస్తూ ఉంటే వెంటనే ఏం జరుగుతుంది? అగ్ని దిగుతుంది. మనం ఎవరింటికి వెళ్ళినా మనం దేవుని మనం ప్రార్థన చేసి ఇదిగో దేవుడికి కార్యం చేయబోచున్నాడు మనం మాట్లాడమంటే వాళ్ళ ఇంట్లో కార్యం జరగాలి, అద్భుతం జరగాలి, విడుదల జరగాలి, స్వస్థ జరగాలి అనేది మనం చెయ్యాలి. అలా ఎప్పుడు నిలబడతాం, ఎప్పుడు చేయగలుగుతాం, ఎప్పుడు అలా రోషం వస్తుంది, ఎప్పుడు పట్టుదల వస్తుంది? ఇలా చూసారు కదా, రోషం కలిగి ఉన్నాడు. మరి అలాంటి చూడండి. అలాగే రాజులు 2వ గ్రంథం 13వ అధ్యాయం 20వ వచనం చూడండి. రాజులు 2వ గ్రంథం 13వ అధ్యాయం 20వ వచనం. తర్వాత ఎలీషా మృతి పొందగా వారు అతనిని సమాధిలో ఉంచిరి. 1 సంవత్సరం గడిచిన తర్వాత ఎబీమీయులకు సైన్యము దేశం మీద వచ్చినప్పుడు కొందరు ఒక శవమును పాతిపెట్టి సైన్యమును భయపడి ఆ శవమును ఎలీషా యొక్క సమాధిలో ఉంచగా దింపిన ఆ శవమును ఎలీషా శౌల్యములకు తగిలినప్పుడు అది తిరిగి బ్రతికి హాలు మోపి నిలిచాను. హల్లెలూయా. మరి ఏంటి? వెంటనే ఏం జరిగింది? ఎలీషా సమాధిలో పెట్టిన వెంటనే, తగిలిన వెంటనే, ఎముక తగిలిన వెంటనే ఏం జరిగింది? తిరిగి శవము లేచి నిలబడింది. అంటే అగ్ని ఎలా ఉన్నది? చనిపోయిన ఎముకల్లో అగ్ని ఉన్నది. ఎందుకంటే అతను ఎలా వెంబడించాడు అనేది మీ అందరికీ తెలుసు. వాక్యంలో మీరు వింటున్నారు, మీరు చూశారు, ఎన్నో చేశారు. మరి అలాంటిది ఆయన అంత చనిపోయినా కూడా అగ్ని ఉందంటే ఆయన ఎంత ఆశ కలిగి ఉంటాడు, ఎంత తపన ఉంటాడు. బతుకున్నంత వరకు ఏం చేశాడు? దేవుని కోసం ప్రయాస చేశాడు. దేవుని కోసమే సువార్త అందించాడు, అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యకరం చేశాడు. మరి అలాంటిది మనలో అగ్ని ఉందా? మనం ఇప్పటికే శరీరంగా ఉన్నాం, ఇంతలా ఉన్నామంటే మనలో అగ్ని ఉందా? వాక్యం అనేది ఉందా?
ఆయన చనిపోయిన రుజువు చేసుకోగలిగాడు, నాలో ఉంది అగ్ని, నేను మండించుతున్నాను, ఇదిగో రుజువు అనేది చూపించగలిగాడు. మరి అలాంటిది మనం రుజువు చేస్తున్నామా? మన సమస్యను మనం విడుదల చేసుకోగలుగుతున్నామా? మన ఇబ్బందిని మనం విడుదల చేసుకోగలుగుతున్నామా? మన అనారోగ్యాన్ని మనం విడుదల చేసుకోగలుగుతున్నామా? ఎందుకు ఇంత ప్రయాసపడుతుంది, ఎందుకు కనిపించుతున్నాము అంటే మనలో అగ్ని అనేది ఉండాలి. అందుకే నా మాట అగ్ని వంటిది కాదా అని అన్నాడు. మరి ఆయన మాట మనలో ఉంటే ఏమవుతుంది? అగ్ని మండుతూ ఉంటుంది. మరి అగ్ని మండుతూ ఉండాలంటే దాన్ని ఏం చేయాలి? ప్రతిదినము దాన్ని వెలిగిస్తూనే ఉండాలి. వాళ్ళు ఎప్పుడు వెలిగిస్తూ ఉంటామంటే ప్రతిదినము ఆయన చెప్పిన వాక్యాన్ని మరి ధ్యానిస్తూ ఉండాలి, మొరపెడుతూ ఉండాలి. అలా చేస్తూ ఉంటేనే ఏం జరుగుతుంది? ఎలాంటి నీరైనానో, ఎటువంటి బంధకాలైనా ఏదైనానో ఆరిపోతుంది. అప్పుడే అవును జనాలందరూ ఆశ్చర్యపోతారు. మన ఎలియా చేసినప్పుడు జనాలందరూ ఆశ్చర్యపోయారు, ఈయనే దేవుడు అని సాక్ష్యం ఇచ్చారు. మరి అలాంటిది మీ దేవుడు ఎవరు అనేది మనం సాక్ష్యం ఇవ్వాలి కదా. ప్రజలందరికీ, బంధువులు, స్నేహితులందరితో ఎదుట మనం సాక్ష్యం ఇవ్వాలి. ఈ దేవుడే నిజమైన దేవుడు, ఈయనే క్రీస్తు, ఈయన ద్వారానే మన పరలోక రాజ్యానికి వెళ్తాం, ఈయన ద్వారానే మనకి ఏనేనో సమస్తం జరుగుతాయి, ఈయన మాట సెలవిస్తే సమస్తం జరుగుతాయని చెప్పగలగాలి. అలా చెప్పగలగాలంటే మన నోట్లో వాక్యం అనేది ఉండాలి, మంట అనేది ఉండాలి. శిష్యులు చూడండి, మరి ఏం చేశారు? వాళ్ళు 12 మంది శిష్యులు అగ్నితో నింపబడి సర్వలోకానికి వెళ్ళారు. ఎలా రుచి చేశారు? వాళ్ళు ఏమైనా చదువుకున్నారా? జ్ఞానం ఉందా? ఏమీ లేదు. విద్య లేదు, ఏమీ లేదు. కానీ వాళ్ళు ఏముంది? ఆత్మతో, అగ్నితో నింపబడ్డారు. అలా నింపబడ్డారు కనుకనే ఎక్కడికి వెళ్ళారు? సర్వలోకానికి వెళ్ళి రుజువు చేశారు. వాళ్ళు బతుకున్నంత వరకు రుజువు చేశారు, చనిపోయినను రుజువు చేసుకోగలుగుతున్నారు. ఎందుకంటే వాళ్ళ మంట అలా ఉంది. మరి ఎలీషాలో కూడా చనిపోయినను మంట, అగ్ని అలా ఉంది కనుకనే ఏం జరిగింది? చనిపోయిన తిరిగి లేచారు. మనం ఇప్పుడు ఈ క్షణం ఎలా ఉన్నాం? ఏం చేస్తున్నాము? దేవుడి కోసం ఏం ప్రయాసగలుగుతున్నాము? మనలో కొంతైనా మంట ఉందా? కొంత రగులుతున్నామా? దేవుని కోసం చేయగలుగుతున్నామా ఏదైనాను? లేదంటే ఇంకెలా వ్యర్థంగానే ఉంటున్నామా? ఏం చేస్తున్నాం? ఒకసారి ఆలోచించుకోండి. ఇప్పటికి ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? మరి మోషే జనాన్ని నడిపించేటప్పుడు ఏం జరిగింది? ఏమొచ్చింది? అగ్ని స్తంభం వచ్చింది. మరి ఏం జరిగింది? అగ్ని స్తంభంలోనే వాళ్ళు చూడగలిగారు. అంతటి అగ్ని ఎలా దిగింది మోషే జనాలు నడిపిస్తున్నప్పుడు? మరి దేవుడు అంత అగ్నిని అలా కుమ్మరించాడంటే మన అడిగితే ఏదైనాను చేయగలుగుతాడు. మనం అడగాలి, ఆసక్తితో అడగాలి. మన ప్రతి పాపమును ఒప్పుకుని విడిచిపెట్టి మారుమనసు పొంది రక్షణ తీసుకుని ఆయన ఎద్దుకొచ్చి వాక్యాన్ని మనం హృదయంలో పెట్టుకుంటే ఏం చేస్తే పరిశుద్ధాత్మతో నింపబడి, అగ్నితో నింపబడి ఆయన వాక్యాన్ని మోసుకుని ఏం చేస్తాము? సర్వలోకానికి వెళ్తాం. ఒక్కొక్కరికి సాక్ష్యం ఇచ్చి ఈయనే దేవుడిని రుజువు చేయగలుగుతాం. అలా ఎప్పుడు రుజువు చేస్తాం? ఎంతోమంది రుజువు చేశారు కదా. ఇలా చేశాడు, ఇలా చేశాడు, మోసే చేశాడు. ఎంతోమంది అగ్ని రుజువు చేశారు, చూపించగలిగారు, శిష్యులు చూపించగలిగారు. మనం కూడా తండ్రి బిడ్డలమే కదా మనం. మరి అలాంటి బిడ్డలు అయినప్పుడు మనం ఏం చేస్తున్నాము? క్రిస్టియన్స్ అయినప్పుడు మనం కూడా అగ్నిని చూపించాలి, మండేలా చూపించాలి. మన ఇంట్లో సమస్య వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఏదొచ్చినా వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గర పరుగులు తీయకుండా మనం ఎక్కడ ఉండాలి? ఇదిగో నాకు దేవుడు ఇచ్చాడు, నాలో అగ్ని ఉంది, ఆయన నాలో ఉన్నాడు, ఆయన వాక్యం నాలో ఉంది అని మనం ఏం చేయాలి? అగ్నిని మండించాలి. హల్లెలూయా. మరి అలా ఎప్పుడు మండిస్తారు, ఎప్పుడు నిలబడతారు, ఎప్పుడు రోషం అనేది ఒకసారి ఆలోచించుకోండి. 2 సంవత్సరాలు అయిపోయింది, 2 నెలలు అయిపోయింది, ఇది అప్పుడే మే నెలలో వచ్చేసిందంటే ఇప్పుడు ఇంట్లో ఎంతో ఉంటున్నాం. మరి ఏం చేస్తున్నాం? ఇంట్లో ఉండి మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోవచ్చు, లేదంటే బైబిల్ ధ్యానించవచ్చు, బైబిల్ చదవచ్చు, లేకపోతే దేవుని సన్నిధిలో కనిపెట్టి మొరపెట్టచ్చు. మరి ఏం చేస్తున్నాం? ఇన్ని నెలలు ఏం చేస్తాం? ఇంట్లో ఉండి ఏం చేస్తున్నాం? అటు ఇటు తిరుగుతున్నామా? కాలం గడుపుతున్నామా? లేకపోతే మొబైల్ పట్టుకు కూర్చుంటున్నామా? లేకపోతే నాటికలు, సినిమాలు చూసుకుంటూ కూర్చుంటున్నామా? ఏం చేస్తున్నాం? లేకపోతే ఫ్రెండ్స్ వస్తున్నారు, లేకపోతే ఇంట్లో వాళ్ళతో మాట్లాడుకుంటూ కాలం గడిపేస్తున్నామా? కాదు. దేవుడు మనకి ఇచ్చిన అవకాశం కాబట్టి మనం ఏం చేయాలి? ఇదే వాక్యం, ఈ వాక్యం మనలో ఉంటే అగ్ని మండుతుంది. ఈ వాక్యం మనం హృదయంలో పెట్టుకుని నడిస్తే, ఈ వాక్యం పెట్టి మనం ధ్యానిస్తే, ఈ వాక్యం పెట్టి మనం ప్రార్థన చేస్తే అగ్ని మండుతుంది కదా అని మనం ఆలోచించి దేవుని సన్నిధిలో గడిపితే మనలో ఏమొస్తుంది? అగ్ని రగులుతుంది. మరి ఇన్ని నెలలు అయిపోయింది, ఏం చేశారు? 2 నెలల నుంచి ఇంట్లో ఉంటున్నామంటే ఏం చేశారు మీరందరూ అనేది ఆలోచించుకోండి. వ్యర్థంగా గడిపారా? లేదా మొబైల్ చూసుకున్నారా? లేదంటే ఆపాదకు ఏంటి సమయం ఇచ్చేసారా? దేవునికి సమయం ఇచ్చారా అనేది మీరు ఆలోచించుకోండి. ఒకవేళ ఇప్పటివరకు మీరు అలా ఉంటే ఏం చేయాలి? ఈ రోజైనా, ఈ క్షణం నుంచైనా నేను అవును నిజమే ఎప్పుడో కాలం వృధా చేశాను, వ్యర్థంగా ఉన్నాను, దేవుని వాక్యాన్ని ఏదో పైపైన చదివేశాను, ఏదో చదవాలన్నారు కదా చదివేశాను, ఈ 2 నెలలు ఇష్టం సరంగా ఈసారి నుంచైనా, ఈ రోజు నుంచైనా నేను దేవుని వాక్యాన్ని చదివి ఆయన మాట అగ్గిమంటిది కాదని రుజువు చేసినప్పుడు నాలో కూడా దేవుని వాక్యం నాలో ఉన్నప్పుడు కూడా ఆయన అగ్ని నాలో ఉంటుంది కదా, అగ్నిని రుజువు చేయాలి కదా, ఆయన వాక్యాన్ని నేను రుజువు చేయాలి కదా అని మనం ఏం చేయాలి? రుజువు చేయాలి. ఏదో చేసామో గాలం గడిపించుకుంటూ ఉంటే అపాధి ఏం చేస్తాడు? శోధన, ఇబ్బందులు, ఆటంకాలు, మళ్ళీ భయము అనేది అన్నీ ఒకటి తర్వాత ఒకటి తీసుకొస్తూ ఉండాలి. మనకు భయం వచ్చిందంటే ఏంటి? మన శోధన వచ్చింది, ఆ ఇబ్బందులు వచ్చినాయి అంటే ఏమిటి?
వస్తాయి, కానీ వాటిని దేని ద్వారా జయించాలి? వాక్యం ద్వారా జయించాలి. ఆ వాక్యం మనలో ఉంటే అగ్ని మండుతూ ఉంటుంది. మరి దేవుడు కూడా ఉపవాసం ఉండి జయించాడు. సాతానుడు జయించి శోధనలు ఎన్నో ఇబ్బందులన్నీ వచ్చినాయి, కానీ దేవుడు ఏం చేశాడు? వాక్యం ద్వారానే జయించగలిగాడు. ఎందుకు? అగ్నిని పొందుకున్నాడు, ఆత్మతో నింపబడి వాక్యం ద్వారానే విడుదల అనేది చూడగలిగాడు. సాతానుడు ఏం చేశాడు? అక్కడి నుంచి పారిపోయాడు. అలాంటిది మనకు వాక్యం మనకి చేతిలో ఉందంటే, బైబిల్ ఇచ్చాడంటే, మన చేతికి ఇచ్చాడంటే పరిశుద్ధ గ్రంథాన్ని మనం ధ్యానించాలి. అది మనం ప్రతిరోజు చదివితే మనలో ఉన్న ప్రతి లోపం ఏంటి, తప్పు ఏంటి, పాపం ఏంటి, మనం ఏం చేస్తున్నాం, ఎలా ఉన్నాం అనేది ప్రతిరోజు దేవుడు మాట్లాడతాడు. అలా దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనం ఏం చేస్తాం? మన హృదయమును దేవునికి ఇవ్వాలి. అప్పుడే దేవుడు ఏం చేస్తాడు? మనలోకి వచ్చి మనలో ఉన్న ప్రతి పాపమును కడిగివేసి ఆయన రక్తంతో మనల్ని అగ్నితో నింపుతాడండి. మరి అలా నింపుతాడు అని మనకు మీకు విశ్వాసం ఉంటే ఈ క్షణమే నా పాపాలు కడిగివేస్తాడు, నేను దేవుని వద్దకు వస్తున్నాను, నేను మారుమనసు పొందుతాను, రక్షణ తీసుకుని నేను అగ్నితో మండుతాను, ఆయన మాటను రుజువు చేస్తాను ప్రజలందరూ ఎదుట. ఆనాడు ఎలీషా మోషేలు అందరూ ఎలా చేశారు, శిష్యులు ఎలా చేశారు, యేసుక్రీస్తు ఎలా చేశాడు, అలాగే నేను ఆయన బిడ్డను కనుక్కునే నేను రుజువు చెయ్యాలి, అగ్నిని రుజువు చెయ్యాలి. అద్భుతాలు ఆశ్చర్యకాలు సర్వలోకానికి వెళ్ళి నేను సువార్త అందించాలి, ఒకరిని నేను మార్చాలి. నేను చనిపోయే లోపల కనీసం నేను ఒక ఆత్మని దేవుని యొద్దకు తీసుకురావాలి. నేనే ఇంక ఇలా ఉంటే నేనే ఇంకా మార్మస్ పొందకుండా పాపంలో ఇష్టానుసారంగా ఉన్నానని మీరు అనుకోవచ్చు. కానీ ఆయనను దేవుడు ఈరోజు ఇదిగో నీ యొద్దకు వస్తున్నాడు. నా వాక్యం నీ హృదయంలో పెట్టుకుంటే మండుతూ ప్రకాశిస్తూ ఉంటాం. మన దీపము ఏం చేస్తాం? వెలిగించి కింద పెడితే సరిపోతుందా? లేదు. దాన్ని ఎంతగా పైకి పెడతామో అంతగా వెలిగించబడుతుంది. అలాగ మనం ఎంతగా పైకి ఉంటామో, ఎంతగా మండుతూ ఉంటామో అంతగా పైకి వెళ్ళగలుగుతాం, అంతగా ఎంతోమందిని రక్షించగలుగుతాం. మనమే మండకుండా చిన్న చిన్నగా ఉంటే అది ఎవరో ఒకరు వచ్చి వెలిగిస్తే సరిపోతుందా? లేదు. అలా వెలిగించకుండా మన దేవుని వాక్యాన్ని మన హృదయంలో ఉంటే అది మండుతూ మండుతూ ప్రకాశిస్తూ ఉంటే మన చుట్టూ ఉన్న ప్రజలందరూ ఏమవుతారు? ప్రకాశిస్తూ ఉంటారు, మండుతూ ఉంటారు. అలా మండుతూ ఉండాలి అనుకుంటే, చూడాలనుకుంటే ఈ రోజు నుంచి వాక్యాన్ని ధ్యానించండి. ఈ రోజు నుంచి వాక్యాన్ని మరి ఇప్పుడు 2 నెలలు అయిపోయింది మన బైబిల్ పాటికి ఏం చేయాలి? కనీసం కొత్త నిబంధన పూజ చేసేయాలి, అయితే పాత నిబంధన అయితే బైబిల్ అయినా పూజ చేసేయాలి. మరి పూజ చేశారా? ఎంతమంది పూజ చేశారు? ఎంతమంది చదివారు? కనీసం నేను కొత్త నిబంధన పూజ చేశాను లేదా పాత నిబంధన నేను పూజ చేశాను అనేది మీకు అనిపించాలి కదా, అనేది మీ మనశ్శాస్త్రికి కనిపించాలి. 2 నెలలు ఇంట్లో ఉన్నారంటే మనం ఏం చేసాం అనేది ఆలోచించుకోవాలి. ఒక్కసారి ఆలోచించుకోండి. దేవా ఈ రోజు నుంచి అయిపోయింది, నాకు ఇదే ఇంకా కొన్ని రోజులు అవకాశం ఉంది కాబట్టి కొన్ని రోజులు నేను వదులుకోను, నేను నీ వాక్యాన్ని చదువుతాను, నేను ధ్యానిస్తాను. కనీసం కొత్త నిబంధన పాత నిబంధన ఎంతైనా నేను చదివిస్తాను, పూర్తి చేస్తాను. నేను ఈ నుంచి నేను మండుతాను, నేను మండుతూ ప్రకాశిస్తాను. నేను మండుతూనే కాకుండా నా చుట్టూ ఉన్న వాళ్ళని కూడా నేను ప్రకాశం నా వెలుగులోకి, నీ వెలుగులోకి నేను తీసుకొస్తాను. వాళ్ళు కూడా వెలిగించబడతారు, వాళ్ళు కూడా సర్వలోకానికి వెళ్తారు. హల్లెలూయా. మనం ఎప్పుడు అలా ఉంటాం, ఎప్పుడు మండుతూ ఉంటాం అనేది ఆలోచించుకోండి. ప్రతిరోజు మనం మండాలి, దేవుని కోసం చెయ్యాలంటే మన హృదయం తెరవబడాలి. మన హృదయం కఠినంగా పెట్టుకొని కొంత సాతానుడికి చోటిచ్చి, లోకానుసారంగా చోటిచ్చి, ఇష్టానుసారంగా గడుపుతూ దేవుని పట్టేసుకుంటే కాదు. సమస్తం మొత్తం విడిచిపెట్టి, ప్రతి పాపములో ఒప్పుకుని విడిచిపెట్టి పూర్తిగా దేవునికి హృదయాన్ని ఇచ్చి, దేవా ఈ హృదయం నీది, ఈ శరీరం నీది, ఇగో ఈ శరీరం నీ దేవాలయంగా మార్చుకో, ఈ శరీరం ఈ హృదయము నీది, నువ్వు నాలోకి వచ్చావు, ఈ రోజు నుంచి ప్రతిదీ ఒప్పుకుని విడిచిపెడుతున్నాను అని మన దేవుని ఎదుట ఒప్పుకుని విడిచిపెడితే ఆయన ప్రతిదీ కడిగివేస్తాడు. మళ్ళీ నువ్వు ఇది తప్పు చేసావని మనం ప్రజలు అంటారు, కానీ దేవుడు అన్నాడు. ఎందుకు? మనం ఒప్పుకుని విడిచిపెడుతున్నాం. మళ్ళీ దేవుడు నువ్వు చేసావు కదా, నువ్వు ఇలా చేసావని ఎప్పుడు నిందించాడు. కాబట్టి ప్రజలైతే నిందిస్తారు, కానీ దేవుడు మటుకు ఏది అనడు, మౌనంగా. ఎందుకంటే దేవుడు అదే చూస్తాడు. మీరు ఎప్పుడు వస్తారు నా ఎద్దకి, మీరు నా వాక్యాన్ని ఎప్పుడు హృదయంలో పెట్టుకుంటారు, ఎప్పుడు మండుతారు, సర్వలోకానికి ఎప్పుడు వెళ్తారు, నా కోసం సాక్ష్యం ఎప్పుడు ఇస్తారని దేవుడు ఎదురు చూస్తున్నాడు. మరి మీకోసం మీరు ఆనందపడిపోతున్నారా? ఈ లోకం కోసం మీరు సంతోషపడిపోతున్నారా? ఈ రోజు గడిచిపోయింది కదా అమ్మాయి, ఈ రోజు అయిపోయింది, ఈ నెల అయిపోయింది, ఈ వారం అయిపోయింది అమ్మయ్య, ఇంకా 2 రోజులు కదా అనుకుంటే రాకడ ఎప్పుడు వస్తున్నదో తెలియదు. కనుక మనం సిద్ధపడి కలిగి ఉండాలి. అలా సిద్ధపడి కలిగి ఉండాలంటే ఈ క్షణమే రాకడొస్తే, ఎప్పుడే రాకడొస్తే మనం ఎక్కడికి వెళ్తాం? నరకంకి వెళ్తామా, పరలోకంకి వెళ్తామా అనేది ఆలోచించుకోండి. లేదు నేను కనీసం ఒక ఆత్మని రక్షించానా, కనీసం నేనైనా దేవుని యొద్దకు వచ్చానా, నేనైనా నా పాపంలో ఒప్పుకుని విడిచిపెట్టి మారుమనసు పొంది కనీసం నేను దేవుని యొద్దకు ఉన్నానా, కరెక్ట్గా ఉన్నానా, యథార్థంగా ఉన్నానా, నీతిగా ఉన్నానా అనేది ఆలోచించుకోవాలి. అలా ఆలోచించుకున్నప్పుడే దేవుడు ఏదైనా చేయగలుగుతాడు. లేదు ఇంకా సమయం ఉంది, ఇంకా రోజులు ఉన్నాయి కదా, ఇంకా సంవత్సరం ఉంది కదా, ఇంకా తెలుస్తుంది కదా అని అనుకుంటే అదే అపాదుడికి, సాతానుడికి చోటు ఇచ్చినట్లే. అది ఏం చేస్తుంది? ఇంకా మరణానికి తీసుకెళ్ళి వెళ్ళిపోతుంది. హల్లెలూయా. చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయం 35వ వచనం చూద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయం
35. అతడు మండుచు ప్రకాశించు దీపమై ఉండెను, మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలం ఆనందించుటకు ఇష్టపడితిరి. హల్లెలూయా. అతను మండుతూ ప్రకాశించు దీపమై ఉండెను అన్నాడు. మరి మండుతూ ప్రకాశించి ఉన్నాడు కనుకనే ఏం చేశాడు? ప్రజలందరినీ దేవుని వద్దకు తీసుకురాగలిగాడు, బాప్తిసం ఇవ్వగలిగాడు. ఇది ఈయనే క్రీస్తు, ఈయనే దేవుడు, మీరు రండి, మీ పాపములను ఒప్పుకుని విడిచిపెట్టి బాప్తిసం తీసుకోండి అని సాక్ష్యం ఇచ్చాడు. ఎందుకు ఇవ్వగలిగాడంటే అతడు మండుతూ ప్రకాశించాడు, దీపమై ఉన్నాడు. అలాంటిది మనం మండుతూ ప్రకాశిస్తూ ఎప్పుడు ఉంటాం? ఎప్పుడు ఉండగలుగుతాం? వాక్యాన్ని ఎందుకు రాశాడు? ఆయన ఉన్నారు కనుకనే, ప్రకాశించాడు కనుకనే, మండుతూ ఉన్నాడు కనుకనే అలాగే జనాలందరినీ బాప్తిసం ఇచ్చి దేవుని కోసం చెప్పగలిగాడు. ఈ లోకం సర్పసంతానం నుంచి రండి, దేవుని వద్దకు రండి, ప్రతి పాపాలను ఒప్పుకుని విడిచిపెట్టండి అని ఏం చేశాడు? చెప్పాడు. అలా మనం మండుతూ ఉంటే మనం కాకుండా మన ఇంట్లో వాళ్ళైనా, మన బంధువులు, స్నేహితులైనా మనం ఏం చేస్తాము? దేవుని వద్దకు తీసుకొస్తాం. అలాంటి మండుతూ ఎప్పుడు ఉంటాం? ఎప్పుడు ప్రకాశిస్తాం? ఎప్పుడు వెలిగించబడతాం అనేది ఆలోచించుకోండి. ఇంకెన్ని రోజులు పడుతుంది? ఇంక ఇదే సమయం, ఇదే రోజు కాడికి, ఇదే గడి కనుక మీరు దేవుని వద్దకు రండి. ఇదిగో నా మాట అగ్గివంటిది కాదా అని అన్నప్పుడు మనం ఏం చేస్తున్నాం? అవును నిజమే, దేవుడి మాట మీకు అందరికీ తెలుసు. దేవుడి మాట ఎలాంటిది, దేవుడు ఏం కార్యాలు చేయగలుగుతాడు, ఏం చేస్తాడు అనేది సమస్తం మీకు తెలుసు. ఆయన ఏం చేశాడో సమస్తమే మీకు తెలుసు కనుక మీరు ఏం చేయాలి? దేవుని వద్దకు రావాలి. వస్తే దేవుడు ఆయన ఒక్క మాట చదివిస్తే ఏం జరుగుతుంది చూశారు కదా? అగ్ని దిగినది, ఆకాశం అగ్ని దిగినది, మోషే నడిపిస్తున్నాడు, అగ్ని దిగినది, ఎలీషా చనిపోయినాను, అగ్ని ఉన్నది. మరి అలాంటిది శిష్యులు వెళ్తుండగా నీడ పడుతుంటే స్వస్థతలు, విడుదల జరిగినాయి. ఎందుకు? వాళ్ళలో అగ్ని ఉన్నది, ప్రకాశించబడ్డారు. అలాగే ఇక్కడ ఏం జరిగింది? ప్రకాశించబడ్డాడు కనుకనే వాళ్ళందరినీ దేవుని వద్దకు తీసుకొచ్చాడు. మనం ఎప్పుడు ప్రకాశించబడతామంటే ఆయన వాక్యమును మన హృదయంలో ధ్యానించాలి. ఆయన వాక్యమును మన హృదయంలో ఎప్పుడు ఏం చేయాలి? ధ్యానించే కొద్దు చదివే కొద్దు మనం ఏం చేస్తాడు? మన హృదయము మన పాపాలు తెలుస్తాయి. అవును నేను తప్పు చేశాను, నేను ఎలా ఉన్నాను కదా, అలా ఉన్నాను కదా, మన హృదయంలో కోపమైన, అహంభావమైన, గర్వమైన ఏదైనా దేవుడు తొలగిస్తాడు. అలా తొలగించాలంటే అది మన వల్ల పోదు, కానీ ఎవరి వల్ల అవుతుంది? దేవుడి వల్ల అవుతుంది. అందుకే మనకి ఎందుకు ఇచ్చాడు బైబిల్, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని అందుకే ఇచ్చాడు. ఇది మనం ప్రతిరోజు చదివితే వాక్యాన్ని మన హృదయంలో ఉన్న ప్రతి పాపమును ప్రతిదీ కడిగి వేస్తారు. అలా కడిగి వేసుకోవాలంటే ప్రతిరోజు మనం హృదయంలో చదవాలి. ఏదో ఉద్యమం లేచాం చదవం కాకుండా అయిపోయింది, ఇంకా రోజంతా ఇంక మన ఇష్టానుసారం ఉంటే దేవుడు కాపాడేస్తాడా? కాపాడతాడు. కానీ ఎందుకు? ఆయన మనల్ని ప్రేమించాడు కనుక, ఆయన మనల్ని రక్షించాడు కనుక, ఆయన రక్తంతో మనకు కొన్నాడు కనుక ఆయన చూస్తాడు, ఎదురు చూస్తాడు. మీరు ఎప్పటికైనా నా ఎద్దుకు వస్తారు, ఈ వాక్య విధంగా మీరు ఉంటారు, అగ్నితో మండుతారు, సర్వలోకానికి సాక్ష్యం ఇస్తారు, మీరు దేవుని కోసం, నా కోసం నిలబడతారు అని తండ్రి ఎదురు చూస్తాడు. మరి అలా చూడాలి అనుకుంటే, ఆయన ఆశ నెరవేర్చాలంటే తండ్రి మన అడిగింది ప్రతిదీ చేస్తున్నాడు. మనం అడిగింది ప్రతి అనారోగ్యమైన సమస్యను, ఇబ్బంది అయినా, అప్పులైనా, ఏదైనాను దేవుని అడిగితే మనం వెంటనే తండ్రి ఏం చేస్తున్నాడు? విడుదల అనేది ఇస్తున్నాడు. ఎందుకు? మనం ఆయన బిడ్డలం కనుక. మరి అలాంటిది మనం ఆయన బిడ్డలు మనం ఏం చేస్తున్నాం ఆయన కోసం? ఆయన ఏం చెప్పినాడు? వాక్యాన్ని హృదయంలో పెట్టుకోమన్నాడు. నా మాటను పెట్టుకుంటే మీరు మండుతారు, ప్రకాశించబడతారు, సర్వలోకానికి వెళ్తారు, సాక్ష్యం ఇస్తారు, నన్ను రుజువు చేస్తారు. మరి అలాంటిది మనం ఏం చేస్తున్నాం? ఆలోచించుకోండి ఒకసారి. అలాగే చూడండి, మత్తయి 3:11 చూద్దాం. మత్తయి 3:11. మారు మనసు నిమిత్తం నేను నీళ్ళలో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను, అయితే నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయుటకు నేను పాత్రును కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను. హల్లెలూయా. ఏమన్నా మారు మనసు నిమిత్తము నేను నీళ్ళలోనే బాప్తిసం ఇచ్చాను, కానీ నా వెనకతలు వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు. మరి మీతో ఉన్నవాడు ఎవరు? యేసుక్రీస్తే కదా, ఆయన శక్తిమంతుడు. ఆయన ఏమి ఇవ్వగలుగుతాడు మీకు? బాప్తిసమే కాకుండా పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ మీకు బాప్తిసం ఇస్తున్నాడు. మరి మీరు అలా ఇప్పుడు మీరు పొందుకుంటారు. అగ్నితోనూ పరిశుద్ధాత్మతో మీరు ఎప్పుడు నింపబడతారంటే, మారు మనసు పొంది ప్రతి పాపం ఒప్పుకుని విడిచిపెట్టి ఆయన సన్నిధిలో మీరు వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే మీరు ఏం చేస్తారు? తండ్రి పరిశుద్ధాత్మతో అగ్నితో నింపుతాడు. మరి అలా నింపుతున్నాడా మిమ్మల్ని? అలా మీరు ఉన్నారా? అలా ఉండగలుగుతున్నారా? అరే ఆ సేవకులు ఉన్నారు, వీళ్ళ ద్వారా అవుతున్నాయి, వాళ్ళ ద్వారా అవుతున్నాయి అద్భుతాలు, వీళ్ళ ద్వారా సేవ చేస్తున్నారు, మీ ఇంత సేవ ఉంది, వీళ్ళ పరిచర్య చేస్తున్నారు, వాళ్ళ కోసం వీళ్ళ కోసం కాదు. నిన్ను దేవుడు ఏం అడుగుతున్నాడు? నువ్వు ఎప్పుడు నిలబడతావు? నువ్వు ఎప్పుడు అగ్నితో నింపబడతావు? ఎప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడతావు? నా వాక్యాన్ని ఎప్పుడు హృదయంలో పెట్టుకుంటావు? నువ్వెందుకు నిలబడలేకపోతున్నావు? దేవుడు మనల్ని అడుగుతున్నాడు. మనం ఆయన బిడ్డలు ఉన్నప్పుడు దేవుడు అందరినీ సమానంగా
ఏం చేస్తాడు? అందరినీ ప్రేమిస్తాడు, సమానంగా అందరికీ ఇస్తాడు. నువ్వు వేరు అని దేవుడు ఎప్పుడు అన్నాడు. హల్లెలూయా. అది లోక ప్రజలు అంటారా, నువ్వు వేరు, నువ్వు నీకు ఇది ఉంది, నీకు ఇది ఇస్తాను, నీకు కొంత ఉంది కదా కొంత ఇస్తానని ఎవరంటారు? ఈ లోక ప్రజలు అంటారు. కానీ దేవుడు అలా అన్నాడు. అలా అండగనుకనే మనల్ని ఏం చేస్తున్నాడు? పిలుస్తున్నాడు. నీకు ఏది కావాలన్నా నన్ను అడుగు అని అంటున్నాడు. మనం ఏమడుగుతున్నాం? మన అవసరాలు ఒకటే అడుగుతున్నామా? దేవా నాకు ఇది ఒకటి ఉంది, సమస్య ఉంది, నాకు ఈ అప్పు ఉంది, నాకు ఈ శోధన ఉంది, నాకు ఈ ఇబ్బంది ఉంది, నేను ఇది కావాలి, నాకు అది కావాలి, ఒక్కొక్కటి అడుగుతున్నామా? అమ్మాయి వచ్చింది అనే సంతోషంతో ఆనందంతో సాక్ష్యం ఇచ్చేసి కూడికి పెట్టుకుని పాస్టర్ని పిలిచి వాక్యం చెప్పేసి అంతా అయిపోతుంది, అంతే ఆ రోజు అయిపోతుంది. మరి మిగతా రోజులు ఏం చేస్తున్నారు? దేవుడు ఓకే, అదంతా ఓకే, అదొక మెట్టు, కానీ నువ్వేం చేస్తున్నావు దేవుని కోసం అనేది దేవుడు అడుగుతున్నాడు. ఆయన కోసం మనం ఏం చేస్తున్నాం? సాక్ష్యం ఇస్తున్నాం, మండుతూ ప్రకాశిస్తూ వెళ్తున్నామా? దీపం వల్లే ఉంటున్నామా? మన దీపాన్ని పైకి పెట్టి ప్రజలందరికీ వెలుగుగా ఉంటున్నామా? మాదిరిగా ఉంటున్నామా? మనం ఏం చేయాలి? అందరూ చెప్పాలి. అప్పుడు చూసారా, మోషే కోసం చెప్పుకున్నారు, ఏళ్ళ కోసం, శిష్యుల కోసం. అవును, దేవుని కోసం నిలబడ్డారు. వీళ్ళకి విద్య లేదు కదా, విద్య లేని పామర్లు వీళ్ళకి ఇంత జ్ఞానం అలా వచ్చింది, ఇంత ఎలా బోధించగలుగుతున్నారంటే ఒకసారి ఆలోచించండి. మనకు అన్నీ వచ్చి చదువుకున్నాం, జ్ఞానం ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ మనం దేవుని కోసం ఎందుకు చేయలేకపోతున్నాం? వాళ్ళు ఎందుకు చేశారు? వాళ్ళు విద్య లేదు, ఏమీ లేదు, కానీ వాళ్ళకి ఎక్కడికి జ్ఞానం వచ్చింది? వాళ్ళు ఎలా బోధించగలిగారు? అందరి ముందు అంతలా శాస్త్రం ఎలా ఇవ్వగలిగారు అంటే వాళ్ళు మండుతూ ఉన్నారు. ఆయన వాక్యాన్ని విన్నారు, ధ్యానించారు, నడిచారు. వాళ్ళు ఏం చేశారు? వెంబడించారు యేసుక్రీస్తు. ఆయన మరి వెళ్ళిపోయాడు కదా, తిరిగి వస్తాను కదా, అప్పటివరకు మనం రెస్ట్ తీసుకుందాం అని అనుకున్నారు. లేదు, నాకు ఇచ్చిన సమయంలో శిష్యులు ఏం చేశారు? నాకు ఇదే సమయం అని ఏం చేశారు? ప్రజలందరం మందికి వెళ్ళి, నాకు జ్ఞానం లేదు కదా, విద్య లేదు కదా, నేను బాగలేదు కదా, నాకు ఆస్తి లేదు కదా, అంతస్తు లేదు కదా, నేను వెళ్ళను అని అనుకోలేదు. నేను ఏమి విన్నానో, ఏం చూసానో, ఏం గ్రహించానో వాళ్ళు అది ఏం చేశారు? సర్వలోకానికి వెళ్ళి మండుతూ ప్రకాశిస్తూ చెప్పగలిగారు. మనం ఏం చేస్తున్నాం? మనకు అన్నీ ఇచ్చాడు, జ్ఞానం ఉంది, చదువుకున్నాం, అన్నీ ఉన్నాయి, ఆస్తి ఉంది, అంతస్తులు అన్నీ ఉన్నాయి, కానీ మనం ఏం చేస్తున్నాం అనేది ఆలోచించుకోండి. కనీసం ఒక్కరికైనా మనం సాక్ష్యం ఇస్తున్నామా? ఒకరికైనా నేను దేవుని ఎదుగు తీసుకొస్తున్నారా? ఇది వాక్యం, ఇది నిజం, ఈయనే దేవుడు, ఈయనే క్రీస్తు, ఈయన దగ్గరికి వస్తే ప్రతి పాపములు ఈయన ద్వారా కడగబడతాయి, ప్రతిదీ ఈయనే చేయగలుగుతాడు. నా వల్ల ఏదైనా మనం దేవుని వద్దకు తీసుకురాగలుగుతున్నామా అనేది ఆలోచించుకోండి. మనం ఎప్పుడు మండుతామంటే ఆయన ఏమంటాడు? మారు మనసు మీరు పొందాలి. మీరు ఎప్పుడు మారు మనసు పొందుతారో, ఎప్పుడు మీరు ఇవి విడిచిపెడతారో, ఎప్పుడు దేవుని వద్ద మీరు అడుగుతారో అప్పుడే ఏదైనా చేయగలుగుతాడు. మీరు మారు మనసు పొందకుండా ఇష్టానుసారంగా ఉంటే నాకు దేవానికి అగ్ని దేవాన్ని వాడుకుంటాడా? వాడుకుంటాడు, కానీ మనం పడిపోతూ ఉంటాం, పడిపోతూ లేస్తూ ఉంటాం. అలా పడిపోతూ లేస్తూ ఎంతకాలం? మనలో ఉన్న పాపాన్ని పూర్తిగా విడుదల చేసుకుని, పూర్తిగా ప్రతీదీ ఒప్పుకుని విడిచిపెట్టి, నీకు ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి నీ పాపాన్ని విడిచిపెట్టేస్తాను, ఈ లోకాన్ని విడిచిపెట్టేస్తాను, ఈ రోజు నేను తీసుకున్నాను దేవా, ఇప్పుడు నేను ఇష్టానుసారంగా ఉన్నాను, నీ పని చేశాను కానీ అటు ఇటుగా ఉండి చేశాను, కానీ ఈ రోజు నుంచి నేను యథార్థంగా ఉంటాను, నీతిగా ఉంటాను, నీ వాక్యాన్ని నేను చూపిస్తాను. ఎలీషా చనిపోయిన ఎముకల్లో అగ్ని ఉందంటే అంతలా చెప్పగలరు. విద్య లేదు, జ్ఞానం లేదు, కానీ వాళ్ళు ఎంతలా బోధించగలిగారంటే వాళ్ళలో అగ్ని ఉంది కనుక, నిన్ను వెంబడించారు కనుక, పూర్తిగా నీకు ఇచ్చారు కనుక, శరీరాన్ని హృదయాన్ని మొత్తం నీకు ఇచ్చారు కనుక వాళ్ళు మండారు. అలాగే నేను మండుతాను, రోషం కలిగి ఉంటాను, పట్టుదల కలిగి ఉంటాను. ఏదో గడిచింది, ఒకరోజు వాక్యం చెప్పేశాను, ఒకరోజు సువార్తకి వెళ్ళిపోయాను, అమ్మాయి అనుకుంటూ ఉంటే లేదు. మనకు ఇచ్చిన అవకాశం ఇదే. ఈ కొద్ది రోజులే, మనం ఇప్పుడు ఉంటాం, రేపు ఉంటామో తెలియదు. ఈ క్షణమే రాకడొస్తే మనం ఎక్కడికి వెళ్తాం? నరకంకి వెళ్తామా, పరలోకంకి వెళ్తామా? సిద్ధపడి ఉన్నామా? మనం ఏం చేస్తున్నాం అనేది ఆలోచించుకోవాలి. అలా ఆలోచించుకుంటే మీరు ఇప్పుడైనా ఆలోచించుకోండి. ఈరోజు నేను సినిమాలు చూడను, నాటికలు చూడను, ఇష్టానుసారంగా ఉండను, ఇష్టానుసారంగా తిరగను, కాలం వృధా చేయను, నాకు ఇచ్చిన సమయంలో నేను అగ్నితో మండుతాను అని మనం ఏం చేయాలి? అడగాలి. అలా అడిగినప్పుడే దేవుడు ఏం చేస్తాడు? మన ఆసక్తిని బట్టి, మన తపనను బట్టి దేవుడిని మనం శ్రద్ధగా వెతికితే ఏం చేస్తాడు? ఆయన మనతో మాట్లాడతాడు. ఆయన మన దగ్గరికి వచ్చి మనం నిలబడతాడు. ఏం చేస్తాడండి? ఆయన పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ నింపుతాడు. అప్పుడు ఆయన వాక్కును మన నోటి నుంచి ఏది పలికినానో వెంటనే, మరి ఏలియా ప్రార్థన చేస్తే ఏం జరిగింది? వెంటనే అగ్ని దిగింది. అవునండి, మరి ఎలీషా ద్వారా ఎన్నో అద్భుతాలు చూసాం. మోషే కూడా పలికితే కూడా ఎన్నో జరిగినాయి. మరి అలాంటిది ఎంతోమంది శిష్యులు కూడా ఎంతోమంది పలికితే, అలా ఎంతోమందిని ఇప్పుడు మనం ఎంతోమందిని చూస్తున్నాం. అలాంటిది మనల్ని ఎందుకు వాడుకోవట్లేదు? మనందరిని ఎందుకు వాడుకోవట్లేదు అంటే మనలో ఉన్న ప్రతిదీ ఒప్పుకుని విడిచిపెట్టాలి. ప్రతి పాపమును ఒప్పుకుని విడిచిపెట్టి, దేవా ఇదిగో నన్ను వాడుకో, నేను యథార్థంగా ఉంటాను, నీతిగా ఉంటాను, నాలో ఏ తప్పు ఉన్నా అది నీకు తెలుసు, నేను ఈ రోజు నీ ఎదుట ఒప్పుకుంటున్నాను, నేను ప్రజల ఎదుట, నేను ఎవరి ఎదురు కాదు, నీ ఎదుట నేను ఒప్పుకుంటున్నాను, పశ్చాత్తపడుతున్నా. ఈ క్షణమే నన్ను అగ్నితో నింపు, ఈ క్షణమే నన్ను ఆత్మతో నింపు, నీ వాక్యంతో నన్ను నింపు, ఇదిగో ఈ రోజే నేను నా హృదయాన్ని నీకు ఇస్తున్నాను అని మనం నిర్ణయించి
మన దేవుని సన్నిధిలో మనం మోకరించి ప్రార్థన చేస్తే దేవుడు వెంటనే ఈరోజే అగ్నితో ఈ క్షణమే నింపుతాడు. మరి నింపలేదండి, వెంటనే ఎంతోమంది చూస్తున్నాం, ఎన్నో మీరు చూసే ఉండొచ్చు. మీకు ఎంత, కానీ మనం ఏం చేస్తాం, రేపు ఎల్లుండ, అవతల ఎల్లుండ, తర్వాత గంట అని వాయిదాలు వేస్తున్నారు. అలా వాయిదాలు వేస్తున్నారంటే మనలో ఏదో తప్పు ఉంటేనే కదా వాయిదాలు వేస్తాం, లేదంటే మన ఇష్టానుసారంగా ఉంటేనే కదా వాయిదాలు వేస్తాం. అలా వాయిదాలు వేస్తే అపోద ఏం చేస్తాడు, సాతానుడు ఇంకా రేపు కాదు ఎల్లుండి కాదు అవతలి తర్వాత నెల, తర్వాత వారం, సంవత్సరం అని అపోదుడు ఏం చేస్తాడు, పెంచుతూ ఉంటాడు తప్ప తగ్గించాడు. అదే దేవుడు ఈరోజే రా, ఈరోజే గడి, ఇదే సమయం రా, ఇదిగో నిన్ను వాడుకుంటా నిలబడతాను. మన శిష్యుని పిలిచినప్పుడు వెంటనే వాళ్ళు విడిచిపెట్టి వచ్చారు. ఇదిగో నేను పిలిచినానంటే వెంటనే వాళ్ళు పని చేసే ప్రతి పని విడిచిపెట్టి వచ్చారు కనుకనే, వాళ్ళు వెంబడించారు కనుకనే, వాళ్ళ వాక్యాన్ని హృదయంలో పెట్టుకున్నారు. అందుకే సర్వలోకానికి వెళ్ళి ధైర్యంగా నిలబడగలిగారు. వాళ్ళకి ఆస్తుంది, అంతస్తుంది, హోదాలు ఉన్నాయి, నాకు ఏదీ లేదు దేవుడు అని వాళ్ళు అనుకోలేదు. కానీ ఏం చేశారు, దేవుడు నాలో ఉన్నాడు, ఆయన వాక్యం నాలో ఉంది, ఆయన మంట నాలో ఉంది, నేను మండుతున్నానంటే ఆయన నాలో ఉన్నాడు, నేను చెప్పగలుగుతున్నానంటే ఆయన వాక్యం నాలో ఉంది అని వాళ్ళు నమ్మారు కనుక, విశ్వసించారు కనుక వెళ్ళగలిగారు. అలాంటిది మీరు కూడా యేసుక్రీస్తు ఈరోజు నాలో ఉన్నాడు, నా పాపను కడిగివేశాడు, ప్రతిదీ ఒప్పు, నేను నమ్ముచున్నాను, విశ్వసిస్తున్నాను, ఈరోజు నాలో అగ్ని వండుతుంది, ఈరోజు నేను వెలిగించబడతాను, నేను సాక్ష్యం ఇస్తాను, ప్రజలందరినీ, మా బంధువుల ఇంట్లో అందరు స్నేహితుల దగ్గరికి నేను వెళ్ళి సాక్ష్యం ఇస్తాను అని మనం ఎప్పుడు అనుకుంటామో అప్పుడే నిర్ణయం అనేది తీసుకోవాలి. రేపు ఎల్లుండి అనేది ఉండకూడదు. ఒకసారి ఆలోచించుకోండి. మీరు ఎన్ని సంవత్సరాలు నిర్ణయాలు తీసుకుంటారు, ఇంకెన్ని నెలలు, అరే డిసెంబర్ వస్తుంది, వాగ్దానం తీసుకుంటాం, దేవా ఈ సంవత్సరం కాపాడు, నేను ఈ సంవత్సరం ఇలా ఉంటాను, ఈ సంవత్సరం ఇలా ఉంటాను అని నిర్ణయాలు తీసేసుకుంటారు. ఏంటి నిర్ణయాలు అంటే, పైపోయిన డిసెంబర్ వస్తే నిర్ణయమా, అంటే కొత్త సంవత్సరం వస్తే నిర్ణయమా? అలా ఏముంది, అలా కాదు. ఈరోజే అంతే, రేపటిది మనం ఉంటామో తెలియదు. అందుకే దేవుడు ఈరోజే మిమ్మల్ని పిలిచాడంటే, మిమ్మల్ని వాడుకుంటానంటే మీరు ఏం చేస్తున్నారు, పారిపోతున్నాం. దేవుడు వాడుకుంటే మనకి ఏది రాదేమో, ఆనందం చేస్తారేమో, నవ్వుతారేమో అని కాదు. మనం దేవుడి కోసం నిలబడ, దేవుడు మరి కొట్టలేదా, తిట్టారా, ఉమ్ము వేశారు, ముళ్ళు కిరీటం పెట్టారు, కొట్ట దెబ్బలు కొట్టారు, మనం చూసాము, విన్నాము, ఎన్నో తెలుసుకున్నాం. కానీ ఆయన ఎంత చేశాడంటే ఎవరి కోసం చేశాడు, మన కోసమే కదా. మనం సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ఆశ్రయించబడాలి, దీవించబడాలి, ఎంతో మనకి చేశాడు. మరి అలాంటిది మనం ఎన్నో చూస్తున్నాం, ఎంత సంతోషంగా ఉన్నాము, ఎంత ఆనందంగా ఉన్నాము, ఎంత సంపాదించుకుంటున్నామంటే అవన్నీ దేవుడు ఇచ్చినాయే కదా, దేవుని ఆశీర్వాదం. ఆయన ఎందుకు, ఆయన మన కోసం చనిపోయాడు కాబట్టి ప్రాణం పెట్టడానికి కూడా సిద్ధపడ్డాడు కనుకనే మనం ఇలా ఉన్నాం. మనం ఆయన కోసం ఏం చేస్తున్నాం, ఆయన కోసం మండుతున్నామా, ప్రకాశిస్తున్నామా? ఆయన మాట అగ్ని వంటిది కాదన్నప్పుడు ఆయన మాట మనలో ఉందా, ఆయన వాక్యం మనలో ఉందా అనేది మనం ఆలోచించుకోరు. మనం వాక్యం చదువుతాం, ఆ వాక్యవేగంగా ప్రార్థన చేస్తుంటే జరుగుతుందా? జరగాలంటే అని వాక్య విధంగా ప్రార్థన చేస్తున్నాను, వాక్య విధంగానే నేను మొరపెడుతున్నాను, ఆయన ఆలస్యం ఎందుకు జరుగుతుందంటే మనలో పాపం ఉంది, మనలో ఎక్కడో దేవుడికి విరుద్ధంగా మనం ఏదో తప్పు చేస్తున్నాం అనేది మనం తెలుసుకుని దేవుని ఎదుట వెంటనే మనం ఒప్పుకుని పశ్చాత్తాపడితే, నువ్వు ఏ వాక్యాన్ని మొరపెట్టావో అది వెంటనే మన సమాధానం అనేది చూడగలుగుతాం. మన హృదయంలో పాపం పెట్టుకుని మార్మస్ పొందకుండా ఇష్టానుసారంగా ఉండి వాక్యం విధంగా మనం ప్రార్థన చేస్తే ఇస్తాడా అనేది ఆలోచించుకోండి. హల్లెలూయా. మరి ఈరోజు నుంచి మరి ఎలా ఉండాలి మీరు చూడండి. లేవియా ఖండం 6వ అధ్యాయం 13వ వచనం చూద్దాం. బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచు ఉండవలెనని, అది ఆరిపోకూడదు. హల్లెలూయా. బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచు ఉండవలెను, అది ఆరిపోకూడదు అన్నాడు. మనం ఎప్పుడు ఎలా ఉండాలి, మనం మండుతూనే ఉండాలి. అగ్ని నిత్యము మండుతూ ఉండాలి. అది ఆరిపోయిందంటే మళ్ళీ దాన్ని ఎవరు వెలిగిస్తారు, ఎవరో వస్తారు అనుకుంటే సరిపోద్దా? లేదు కదండి. మరి 10 మంది కన్యకలు ఉన్నారు, ఎంతమంది వెళ్ళారు? 5 వెళ్ళారు. మిగతా 5 వాళ్ళ డ్యూటీలో ఏమైంది, నూనె అయిపోయింది. సమయం దగ్గరికి వచ్చేటప్పటికి తలుపు వేయబడినది, మీరు ఎవరో నాకు తెలియదురా. అందుకనే మనం ఎప్పుడు ప్రతి క్షణము సిద్ధపడనేది ఉండాలి. వాక్యముతో నింపబడి ప్రతి పాపం ఒప్పుకొని, ఇదిగో నేను ఇప్పుడు ప్రతి క్షణము నా బలిపీఠం, నా హృదయము, నేను మండుతూ ఉంటున్నాను, ప్రతి దినం నేను మండుతూ ఉంటాను, నేను ఆరిపోను అని వాక్య విధంగా ఎప్పుడు ఏంటంటే బలిపీఠం ఎప్పుడు అగ్నితో నిత్యము మండుతూ ఉండాలి, అది ఆరిపోకూడదు అన్న. అలాగే నేను ఎప్పుడు నిత్యము మండుతూనే ఉంటాను. ఈ క్షణం నుంచి నేను మండుతూ ఉంటాను, నేను ఆరిపోను. ఇప్పుడు నేను ఆరిపోయి ఉండొచ్చు, కానీ నన్ను దేవుడు ఈ క్షణం నుంచి మండిస్తున్నాను, నేను నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను. ఎందుకంటే నా పాపం నేను దేవుని ఎదుట ఒప్పుకున్నాను, విడిచిపెడుతున్నాను. ఇదిగో నేను ఇది తప్పు చేశాను, ఈ పాపం చేశాను, దేవుని ఎదుట ఒప్పుకుంటాను, ఈ క్షణమే విడిచిపెట్టేస్తాను. నన్ను మండించు, నేను అగ్నిని ఇంకా ఎప్పటికీ నేను ఆరిపోయాను,
నేను చల్లారించును, మండుతూ ఉంటాను, ప్రకాశిస్తానని మనం చెప్పాలి. మరి ఎప్పుడు చెప్తాం అలాగే? ఎప్పుడు? అలా ఇంకెంతకాలం? ఈరోజు ఆదివారం అయిపోయింది, ఆదివారం వాక్యం విన్నాం, ప్రార్థన చేసేసారు, అయిపోయింది, ఆరాధన విన్నాం, పాటలు పాడేసాం, అయిపోయింది, ఇంక అంతేనా? అలా ఉండకూడదు. అంటే ఆదివారం విశ్రాంతి తిన్నాం కదా, చర్చికి వెళ్ళాలి కదా, చేస్తున్నాం అన్నీ, కానీ దేవుడు అది ఒకటే కాదు కదా, ఏం చేయమన్నాడేది మనం. అందుకే వాక్యం అనేది మనలో ఉంటే ఏం చెయ్యాలి, ఎలా చేయాలని దేవుడు మనతో మాట్లాడతాడు, నడిపిస్తాడు. ఎప్పుడంటే ఆయన హృదయాన్ని మనం వెతకాలి. ఆయన భారం ఏంటి, ఆయన మంట ఏంటి, ఆయన ఏం చేయమన్నాడని మనం వెతకాలి. అలా వెతకాలంటే బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుతూ ఉండాలి. అలా మండుతుంటేనే మనకు తెలుస్తుంది ఆయన భారం ఏంటి, ఆయన ఏం చేయమన్నాడు, ఎక్కడికి వెళ్ళమన్నాడు, ఎవరు చెప్పండి సాక్ష్యము, నేను ఎక్కడికి వెళ్ళాలి, ఏం చెయ్యాలి, సువార్త అందించాలి, ఎవరికి ఏంటి అనేది మనం ప్రయాసపడగల ఆయన చెప్తాడు. ఎలా చెప్పాలంటే అగ్ని మండుతూ ఉండాలి. హల్లెలూయా. మరి ఈ రోజు నుంచి అగ్ని మండుతుందా? నీలో మండుతుందా? బలిపీఠం మీద అగ్ని ఎప్పుడు నిత్యం మండుతుంది అన్నప్పుడు మీలో మండుతుందా అగ్ని అనేది ఆలోచించుకోండి. లేదు చల్లారిపోతుందా అంటే దేవుడు అద్భుతం చేస్తున్నాడు, మండుతుంది, దేవుని కోసం చేయాలి, దేవుని కోసం ఆశ్చర్యకరి నేను దేవుని కోసం సాక్ష్యం ఇవ్వాలి, దేవుని కోసం నేను సువార్త అందించాలి, మనకి ఏదో స్వస్థ జరిగింది అనుకోండి, లేదంటే ఆశీర్వాదం వచ్చింది, దీవెన వచ్చినప్పుడు వెంటనే మనం ఏమనుకుంటాం, దేవుని కోసం చేయాలి, నేను సాక్ష్యం ఇవ్వాలి అనుకుంటాం. అంటే ఆ క్షణమేనా, ఆ ఒక్కరోజేనా? అంటే దేవుడు ఇచ్చినప్పుడే మీకు అలా వస్తుందా? అలా కాదు. మనకి ఇచ్చిన ఇవ్వకపోయినా ఏం చేయాలి? అగ్నితో మండుతూ ఉండాలి. మరి పౌలు ఏం చేశాడు? చెరసాలలో వేసినా కూడా వలసల్ని వాళ్ళు కొట్టిన కొరడ దెబ్బలు కొట్టినా కూడా వాళ్ళు ఏం చేశారు? దేవుణ్ణి ఆరాధించారు, స్తుతించారు. ఎందుకు? వాళ్ళు ఏముంది? అగ్ని మండుతుంది, ఆయన వాక్యము వాళ్ళలో ఉంది కనుక ఏం జరిగింది? వాళ్ళు చెరసాలలో ఉన్నా కూడా స్తుతించారు, ఆరాధించారు. అలాంటి అగ్ని మనలో ఉందా? శోధన వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఆటంకం వచ్చినా, ఏది వచ్చినా మనం ఆరాధించగలుగుతున్నామా? అరే నన్ను ఏమైనా చేశారు, తిట్టారు, నాకు దేవుడు అడిగితే నేను ఇవ్వట్లేదు, నేను ఎందుకు చేయాలని మా పారిపోతున్నామా? అలా అనుకోలేదని శిష్యులందరూ వాళ్ళు కొట్టినా, తిట్టినా, యానం చేసినా, చెరసాల్లో వేసినా కూడా ఏం చేశారు? దేవుణ్ణి స్తుతించారు, ఆరాధించారు, సాక్ష్యం ఇచ్చారు. ఎందుకంటే ఆయన వాక్యము వాళ్ళలో ఉంది. ఆయన మాట అగ్ని వంటిదంటే ఆయన మాట మనలో ఉంటే చాలు. ఆయన విధంగా మనము ఏం చెప్పాడు? ఆయన మార్మర్స్ పొంది నా దగ్గర రండి, నేను పరిశుద్ధాత్మతో అగ్నితో నేను బాప్తిసం ఇచ్చుచున్నానని చెప్తున్నప్పుడు మనం ఎందుకు రావట్లేదు అని మనం ఆలోచించుకుని వస్తే ఆయన ఏం చేస్తాడు? ప్రతి కార్యమునికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాడు, కానీ మనమే రావట్లేదు. మనం ఎప్పుడు వస్తాం, మీరందరూ ఎప్పుడు వస్తారు అనేది దేవుడు చూస్తున్నాడు. మనం ఎప్పుడు దేవుని ఎద్దుకు వస్తామో ఆయన ఏం చేస్తాడు? మన చెయ్యి ఏం చేస్తాడు? పట్టుకుని లేవనెత్తాడు. ఇదిగో నా ఎద్దకు వచ్చారు కాబట్టి మిమ్మల్ని ఎప్పటికీ నేను తులసివేయను, లేవనెత్తాను అంటే తప్ప మనమే ఏం చేస్తున్నాము? రేపు వస్తాను, ఎల్లుండి వస్తాను దేవా, నేను ఈ తప్పులో ఉన్నాను, నీ పాపంలో ఉన్నాను, నాకు ఇది లేదు, అది లేదు, నాకు ఆశీర్వాదం ఇలా ఉన్నాను, అలా ఉన్నాను, మా బంధువులు ఎలా ఉన్నారు, మా స్నేహితులు ఎలా ఉన్నారు, నేను ఎలా ఉంటే అలా మారిపోతే అని ఏం చేస్తుంటారు? ఏదో వంక చెప్తూ ఉంటారు. పాస్టర్లు అడిగినా వంక చెప్తారు, అయితే ఇంట్లో వాళ్ళు ఎవరు అడిగినా వంక ఇలాగే చెప్తూ ఉంటారు దేవుని ఎత్తుకు రమ్మంటే. కానీ మీరు ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు అనేది ఆలోచించుకోండి. అలా వంకలు చెప్పుతుంటూ అపాధికి చోటిస్తున్నారా, లేకపోతే దేవుడికి కరెక్ట్గా యథార్థంగా ఉంటున్నారా, ఏం చేస్తున్నారు అనేది ఆలోచించుకోండి. హల్లెలూయా. చూడండి, అలాగే అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 1వ వచనం చూద్దామండి. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం. పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోటన కూడి ఉండిరి. అప్పుడు వేగంగా వీచి బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభజింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీదకి వాళ్ళగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే, ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించుకొలది అనే భాషలతో మాట్లాడసాగిరి. హల్లెలూయా. అలాగే మనం అందరం ఏం చేయాలి? ఏకంగా కూడి ఏకాత్మతో మనం ప్రార్థన చేస్తే అగ్ని కుమ్మరించబడుతుంది. వాళ్ళందరి మీదకి అగ్ని, పరిశుద్ధాత్మ అగ్ని కుమ్మరించబడింది. ఏం జరిగింది? అన్ని భాషలు మాట్లాడారు, పరిశుద్ధాత్మతో అగ్నితో నింపబడ్డారు. వాళ్ళ నాలుక ఏమైంది? అగ్నితో నింపబడింది. అలాంటిది మనం ఏం చేయాలి? అలా అగ్నితో నింపబడాలంటే ఆయన్ని పూర్తిగా హృదయంలో పెట్టుకోవాలి. ఆయన వాక్యాన్ని హృదయంలో పెట్టుకుని మన నోట్లోంచి ఆయన మాటని వాక్యంతో ఎప్పుడు విడుదల చేస్తామో, మన నోట్లోంచి అగ్ని ఎప్పుడు మండుతుందంటే ఆయన వాక్యం. మన ప్రతి పాపను మొదట మన పాపాలు ఒప్పుకోవాలి, మన ప్రతిదీ ఒప్పుకుని విడిచిపెట్టాలి. ఎంత రహస్యమైనా ఎవరు తెలుసు? అది నీకును దేవుడికే తెలుసు తప్ప బంధువులకి ఎవరికి, స్నేహితులకి ఎవరికి తెలియదు. అందుకే దేవుని ఎదుట మనం ఒప్పుకుని విడిచిపెడితే, ఒప్పుకోవడం కాకుండా దాన్ని ఏం చేయాలి? విడిచిపెట్టాలి. విడిచిపెడితే దాన్ని ఏం చేస్తాడు? దేవుడు కడిగివేస్తాడు. ఇంక దీనికి నీకు సంబంధం లేదు, నువ్వు నా కుమారుడు, నువ్వు నా కుమార్తెవి, ఈ రోజు నుంచి నేను నింపుతానని.
మరి ఈ రోజు నుంచి మీరు పరిశుద్ధాత్మతో నింపి అగ్నితో నింపబడాలంటే, ఆయన ఇవ్వాలంటే ఆయన వద్దకు రండి. ఈయనే నిజమైన దేవుడు, ఈయనే క్రీస్తు. ఈయన వద్దకు వస్తేనే, ఈయన వాక్యం నా హృదయంలో పెట్టుకుంటేనే నేను వెలిగించబడతాను, ప్రకాశించబడతాను. నా బలిపీఠం మీద అగ్ని ఇప్పుడు మండుతూ ఉండదని, ఎలా ఆరిపోకూడదని, ఎలా నేను ఈ రోజు నుంచి అలా ఉంటాను. నా మంట ఆరిపోదు, చల్లారిపోదు, మండుతూ ఉంటుందని చెప్తాం. అలా చెప్పగలుగుతున్నారా ఈ రోజు నుంచి? ఈ రోజు నుంచి అలా ఉంటారా? ఈ రోజు నుంచి సాక్ష్యం ఇస్తారా? ఈ రోజు నుంచి దేవుని మహిమపరుస్తారా? ఈ రోజు నుంచి సర్వలోకానికి వెళ్ళి సాక్ష్యం ఇస్తారా? రుజువు చేస్తారా? ఒకటే జ్ఞానం లేదు, చూడండి ఒక శిష్యుల్ని, జ్ఞానం లేదు, ఏది లేదు, కానీ మీకు అన్నీ ఇచ్చాడు, కానీ మీరు ఏం చేస్తున్నారు దేవుని కోసం అనేది ఆలోచించుకోండి. ఇంట్లో కూర్చొని రోజు గడుస్తుంది చాలు, రోజు గడుస్తుంది, డబ్బులు వస్తున్నాయా చాలు, నెల అయిపోయింది, ఇంట్లో తల్లిదండ్రులు ఇస్తున్నారా చాలు. అన్నీ ఎవరు ఇస్తున్నారు? అవన్నీ దేవుడు ఇస్తేనే కదా, దేవుడు ఆశీర్వదిస్తేనే కదా. అయినా మనం ఏం చేస్తున్నాము అనేది ఆలోచించుకోండి. ఒక్కరోజు ఆలోచించుకుని మీరు దేవుని కోసం చేస్తే చాలు, దేవుని కోసం నిలబడి రుజువు చేస్తే చాలు. ఇదిగో నాలో అగ్ని ఉన్నది, ఆయన వాక్యం నాలో ఉంది, ఇదిగో నేను ప్రకాశించబడ్డాను అని మనం ఎప్పుడే చూపించగలుగుతాం? మన బంధువులకి, స్నేహితులు ఎదుట, కనీసం మన ఇంట్లో ఎదుటైనా మనం చూపించగలుగుతున్నామా? మన ఇంట్లో కనీసం అన్నదమ్ములైన, అక్క చెల్లెలని, ఎవరైనా తల్లిదండ్రులని అనగలుగుతున్నారా మనం చూసి? అవును, వీళ్ళలో నా కుమార్తెలో నా కుమారులో దేవుని అగ్ని ఉన్నది, దేవుని వాక్యం ఉంది, వీళ్ళు మాట సెలవిస్తే జరుగుతుంది, ఈ మాట సెలవిస్తే అద్భుతం జరుగుతుంది, ఈ మాట సెలవిస్తే స్వస్థత జరుగుతుంది, ఈ మాట సెలవిస్తే విడుదల జరుగుతుందని చెప్పగలుగుతున్నారా? లేదంటే నువ్వు అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ప్రార్థన చేయించుకొని వెళ్తున్నారు, ఓకే వెళ్ళొచ్చు, కానీ మనం ఎంతకాలం అలా వెళ్తాం? మనంతా మనం ఎప్పుడు నిలబడగలుగుతాం? దేవుడు అదంటే మీరు ఎప్పుడు నిలబడతారు, నా దగ్గరికి ఎప్పుడు వస్తారు అనేది దేవుడు అడుగుతున్నాడు. అలా అడగాలంటే మీరు మారు మనసు మొదట పొందాలి. పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడి మారు మనసు పొంది బాప్తిసం తీసుకుని ఆయన ఎద్దుకు వస్తే ఆయన పరిశుద్ధాత్మతో అగ్నితో మీకు ఇస్తాడండి. హల్లెలూయా. మరి ఎలా ఉండాలి? ఈ రోజు నుంచి ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది ఆలోచించుకోండి. చూడండి, లోకసువార్త 24 చివరిగా చూసుకుందాం. లోకసువార్త 24 అధ్యాయం 32 చూద్దాం, చదవండి. 24:32 వచనం. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరిచినప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా అని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. హల్లెలూయా. ఏమంది? మన హృదయము మనలో మండుచుండలేదా అని ఆయన ఒకరితో ఒకడు చెప్పుకునేది. మన హృదయం మండుచుండలేదా? వాళ్ళు ఏం చేస్తే త్వరలో వెళ్తుండగా లేఖనములు చెప్పుకున్నప్పుడు, మరి మనం ప్రతిరోజు వాక్యం చదువుతున్నాం, వింటున్నాం, పాటలు వింటున్నాం, అన్నీ తెలుసు, పాస్టర్ చెప్పే ప్రతిదీ మనం వింటున్నాం, వాక్యం చదువుతున్నాం, చూస్తున్నాం, ఎన్నో కార్యాలు చేస్తున్నాం, కానీ మన హృదయం ఏమైంది? మండుతుందా? ప్రకాశించబడుతుందా? ఏం చేస్తుంది? వాళ్ళు ఏమన్నారు ఒకరికొకరు, మన హృదయము మండట్లేదా, మండుతుందా అని. మన హృదయం మండట్లేదా ఈ క్షణం? అంటే ఏదైనా కోపం వస్తే, గొడవకి వెళ్తే మనం ఎలా వెళ్ళిపోతాం? అపవాదికి వెంటనే చోటిచ్చి కోపం వస్తే వెళ్ళిపోతాం ఏదో చేయడానికి. మరి దేవుని కోసం అంటే అప్పుడు రాదా? హేళన చేస్తారేమో, చులకన చేస్తారేమో, నవ్వుతారేమో, తిడతారేమో అంటే మన హృదయం మంటను ఏం చేస్తున్నాము? అపవాదికి చోటిస్తున్నాం. భయం ఎందుకు వస్తుంది? అది ఇంకెందుకు వస్తుంది అంటే దేవుని వాక్యం మనలో లేకపోవడం వల్ల. దేవుని వాక్యాన్ని మనలో లేకపోవడానికి పాపం అనేది అడ్డు వస్తుంది. ఆ పాపం అనేది అడ్డు అనేది తీసివేస్తే, దేవుని మనం వాక్యాన్ని మన హృదయంలో పెట్టుకుంటే అప్పుడు పరిశుద్ధాత్మతో అగ్నితో నింపి అప్పుడు మన హృదయం ఏముంటుంది? ప్రతిదినము మండట్లేదా? నా హృదయం మండుతుందంటే నేను దేవుని కోసం ఏదో ఒకటి చెయ్యాలని చేశాడు కదండి. మీరు చూస్తారు కదా, ప్రభు వాక్యం మనం విన్నాం కదా, ఏలియా కూడా చేశాడు, ఎలీషా చేశాడు. ఎందుకు? నేను ప్రజలందరి ఎదుట చూపించాలి, ఈయన దేవుడు, ఈయనే దేవుడు అని చూపించడా లేదండి. అగ్ని ఆరిపోయింది, నీరు ఆరిపోయింది, అన్నీ ఆరిపోయినాయి, కట్లు ఆరిపోయినాయి. ఎందుకు? అగ్ని అంతగా దిగిందంటే ఆయన హృదయాలు ఎలా మండే? దేవుని చూపించాలి, దేవుని రుజువు చేయాలి, సర్వలోకానికి నేను సువార్త అందించాలి, ఈయనే క్రీస్తు అని నేను మహింపరచాలని ఏం చేశారు వాళ్ళందరూ? శిష్యులందరూ వాళ్ళ హృదయాలను మండించుకున్నారు. మరి ఈ క్షణం మీ హృదయం ఎలా ఉంది? మీ హృదయంలో ఏముంది? ఇంకా పాపం ఉందా? కడిగి వేసుకోండి. మీ హృదయం ఎవరికి ఇచ్చారు? సాతానుడికా లేకపోతే దేవునికా? లేదా అటు ఇటు ఉన్నారా? అటు ఇటు ఉంటే దేవుడికి ఇష్టమా అనేది మీరు ఆలోచించుకోండి. నేను ఉంటే అటైనా ఉండండి, లేదంటే ఇటైనా ఉండండి. అటు ఇటు ఉంటే అనేది ఆలోచించుకోండి. ఈ రోజు నుంచి నేను అటు ఇటు ఉండకూడదు, లేదంటే సాధారణ వైపు పూర్తుకున్నానంటే ఈ రోజు నేను పూర్తిగా సమస్తం విడిచిపెట్టేస్తున్నాను. ఈ రోజే నేను క్రీస్తుని, ఈ వాక్ నేను నమ్ముతున్నాను, నా పట్ల దేవుడు ఈయన చేయగలుగుతాడు, నేను వాక్యాన్ని హృదయంలో పెట్టుకుని నేను ప్రతిదీ ఒప్పును విడిచిపెడితే ఈ రోజే నన్ను నిలబెడతాడు, అగ్నితో నింపుతాడు, పరిశుద్ధత్వంతో నింపుతాడు. ఆయన వాక్యాన్ని సర్వలోకానికి నేను సాక్ష్యం ఇస్తాను. ప్రజలందరూ ఎదుట నేను వెలుగుగా ఉంటాను, మాదిరిగా ఉంటాను. నేను వెలిగించినవి కాకుండా పక్క వాళ్ళని కూడా నేను వెలిగిస్తాను. మనం ఎవరిని ఇంటికి వెళ్ళామంటే వాళ్ళు మనం మాట్లాడే ప్రతి మాట
ఇదేంటి ఇంతలా మాట్లాడుతున్నారు, వాక్యంతో మాట్లాడుతున్నారంటే మాలో విడుదల జరుగుతుంది, మాలో ఏదో తెలియని ఆనందం సంతోషం వస్తుంది, ఏదో మాకు జరుగుతుంది అనే సాక్ష్యం చెప్పాలి. మరి శిష్యులు వెళ్ళారు, వీళ్ళందరూ చెప్పారు, వాళ్ళు ఎలా చెప్పగలిగారు? జనం వాక్యం చెప్తుండగా విద్యలేని పాములు ఎలా అనగలిగారు అంటే వాళ్ళు ఎంతగా చెప్పగలుగుతున్నారంటే అంత లోతుగా వాళ్ళు కూడా చెప్పలేని అంతగా అంత జ్ఞానం వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చిందంటే వాళ్ళ హృదయము మండలేదా, వాళ్ళ హృదయం మండింది, తపనతో రాక్షంతో మండింది, దేవుని కోసం ఏదో చెయ్యాలని చేశారు కనుకనే వాళ్ళు ఏంటి నాకు జ్ఞానం లేదు తెలియదు అవన్నీ విడిచిపెట్టేశారు. నాలో మండుతుంది దేవుని కోసం అనేది ఒకటే పెట్టుకున్నారు కంటే వెళ్ళగలిగారు. అందుకే అలా ఉండాలంటే మొదట ఆయన మాట అంటే ఆయన వాక్యము మనలో ఉండాలి. ఆ వాక్యం ఏం చెప్తుందో ఏం చేయమంటుందో ఆ మాదిరిగా మనం చెయ్యాలి, నడవాలి. అలా నడిస్తేనే ఆ ప్రకారం చేస్తేనే ఆ ఆజ్ఞల ప్రకారం మనం చేస్తేనే దేవుడు మనల్ని నడిపిస్తాడు, ముందుకి తీసుకెళ్తాడు. వాళ్ళు తొందరపాట్లు పడిపోవచ్చు కానీ వెంటనే మన దేవుని ఎదుట ఒప్పుకొని పశ్చాత్తాపడి తిరిగి మళ్ళీ లేవాలి. అంతేగాని పడిపోయాను కదా ఇంక చాలులే ఇంక మళ్ళీ సాధారణ చోటుకి వెళ్ళిపోతాను, నేను పడిపోయాను కదా అని మళ్ళీ వెళ్ళిపోకుండా అప్పటికప్పుడే సరిదిద్దుకుని అప్పటికప్పుడే నిలబడితే పేతురు కూడా అప్పటికప్పుడు సరిదిద్దుకుని అవును నిజమే అవునని వెంటనే అప్పటికప్పుడు ఒప్పుకొని విడిచిపెట్టాడు. కాబట్టి దేవుడు మళ్ళీ లేవనెత్తి వాడుకున్నాడు, మండేలా చేశాడు. అలాంటిది మనల్ని కూడా పడిపోయవచ్చు, మళ్ళీ మీకు అవకాశం ఇస్తున్నాడు, మళ్ళీ నిలబడండి, మండండి, మీ హృదయాన్ని మండించుకోవండి, దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడండి. హల్లెలూయా. ఈరోజు నిర్ణయం తీసుకోండి. ఈరోజు అయిపోయింది ఆదివారం, 10 రోజులు అయిపోయింది, అప్పుడే ఇంకా నెల అయిపోతుంది కదా. ఏం చేస్తున్నా? నేను వాక్యం చదువుతున్నానా? నేను కనీసం బైబిల్ పూజ చేశానా? కొత్త నిబంధన పూజ చేశానా? లేకపోతే పాత నిబంధన పూజ చేశానా? 2 నెలలు నేను చేశాను అనేది ఈ క్షణమైన అయిపోయింది. ఈ రోజు నుంచైనా ఈ క్షణం నుంచైనా నేను చేస్తాను అని మీరు నిర్ణయం తీసుకుని మండిస్తేనే మీకు విశ్వాసం నుంచినే అలా మీ పాపాలు ఒప్పుకుని విడిచిపెట్టండి. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం శుద్ధి పరిశుద్ధాత్మ దేవానికి కొందనాలు తండ్రి, అద్భుత దేవానికి కొందనాలు తండ్రి, ఆలోచనకర్తైన దేవానికి కొందనాలు తండ్రి. ఏ క్షణమే దేవానికి కొందనాలు తండ్రి, నా మాట ఎక్కడితే కాదా నా దేవానికి తండ్రి, అవును దేవానికి కొందనాలు తండ్రి. ఎప్పుడు అలా అంత సమస్తం జరుగుతుందంటే దేవనుకుందా నీ వాక్యము ఆ హృదయంలో పెట్టుకుంటేనే కదా దేవానికి తండ్రి. విన్న వాళ్ళందరూ దేవానికి కొందనాడు తండ్రి. ఈ వాక్యం ఎవరెవరు విన్నారో దేవానికి తండ్రి, వాళ్ళందరూ హృదయంలో తెలుస్తున్న దేవానికి కొందనాడు తండ్రి. వాళ్ళ చెవులు తండ్రి ఆత్మీయత తెలుస్తున్న దేవానికి కొందనాడు తండ్రి. ఈ రోజు నుంచి తండ్రి వాక్యాన్ని ధ్యానించలేదండి, వాక్యం చదివలేదండి, వాక్యం ద్వారా తండ్రి వాళ్ళందరితో మాట్లాడవచ్చిన దేవనుకుందా, వారి హృదయాలు మండుచున్న దేవానుకుందా తండ్రి, మండలి చేయబోచిన దేవానుకుందా, ప్రతి పాపం ఒప్పుకుని విడిచిపెడుతున్నారు దేవానుకుందా తండ్రిని పశ్చాత్తాప దేవానికి దయచేస్తున్న దేవానికి కొందనాడు తండ్రి. వాళ్ళ కుటుంబంలో ప్రతి సమస్యలు ఇబ్బందులన్నీ తండ్రి విడుదల చేస్తున్న దేవానికి కొందనాడు తండ్రి, విడిచిన దేవానికి కొందనాడు తండ్రి. థ్యాంక్ యూ దేవానికి కొందనాడు తండ్రి. నీకే స్తుతి చెల్లిస్తున్న దేవానికి కొందనాడు తండ్రి. నీ ఎద్దుకు ఎంతో మంది రావాలని ఆశపడుచున్నారు దేవానికుందా, ఇదిగో మిమ్మల్ని పిలిచిచున్నాను దేవానికుందా, నా కుమార్తె రండి, నా ఎద్దుకు రండి అన్నాడు తండ్రి. ఇదిగో మీకు థ్యాంక్ యూ దేవానికున్నాడు తండ్రి. విడుదల ఇచ్చడానికి తండ్రి, విడుదల ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను, ఆశ్రయించి దీవించి తండ్రి. ఇదిగో మిమ్మల్ని థ్యాంక్ యూ దేవాని ఆత్మతో అగ్నితో నింపి దేవానికున్నాడు తండ్రి. థ్యాంక్ యూ దేవానికున్నాడు తండ్రి. సర్వలోకానికి పంపించుతున్నానని తండ్రి సెలవుస్తున్నాడు, పిలుచుతున్నాడు తండ్రి. నా దగ్గర రండి అని మిమ్మల్ని పిలుచుతున్నాడు. మీరు ఎవరు నిర్ణయం కలిగి తండ్రి సిద్ధపడి కలిగి ఉంటారో దేవనుకున్నారు తండ్రి, వాళ్ళు మండుతారు, ప్రకాశించబడతారు అన్నాడు తండ్రి. థ్యాంక్ యూ దేవానికి కొందనాడు తండ్రి. ఈ వారం అంతా మనం కాచి కాపాడిన దేవానికి ఉందా తండ్రి. మళ్ళీ వచ్చే వారం తండ్రి థ్యాంక్ యూ దేవానికి ఉందా తండ్రి. ఇదే సమయం తండ్రి నీ సన్నిధిలో తండ్రి వాక్యం ద్వారా తండ్రి నీ ఎదురు నిలబడి దేవనుకుందా తండ్రి. థ్యాంక్ యూ దేవానికి ఉందా తండ్రి. ఈ వారం అంతా తండ్రి వాక్యం ఎందుకు ప్రార్థన ఎందుకు దేవానికి ఉందా, మండుతూ ప్రకాశిస్తూ వెలుగుతూ దేవానికి ఉందా తండ్రి, సాక్షిమిస్తూ దేవానికి ఉందా తండ్రి. ఇంట్లో బంధువులకు దేవానికి ఉందా తండ్రి. నేను ఉంటామని తండ్రి నిర్ణయం తీసుకుంటూ దేవానికి ఉందా తండ్రి. మనం బలపరిచి మనం దీవించమని నాతో నేర్చుకుని వచ్చినాను తండ్రి. ఆమేన్.